రైట్ ఈరోజు మన బ్యూటిఫుల్ శుభలక్ష్మితో ఉన్నాము. సో హ్యాపీ సుబ్బు మీట్ అయినందుకు. నేను చెప్పాలి. థ్యాంక్ యూ. అయితే కాదంబరి గార్మెంట్స్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చాను. ఈవిడ ఒక 70-80 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ. అసలు ఏంటి స్టోరీ ఏంటి అన్నది నాకు చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. నేను ఒక మీడియా నుంచి ఇక్కడికి వచ్చాను, ఇంటర్వ్యూ చేశాను. అండ్ త్వరలో మళ్ళీ వస్తాను, పర్సనల్ ఇంటర్వ్యూ చేసుకుంటాను. సపోర్ట్ చేయండి. అండ్ మహేశ్వరి గారు థ్యాంక్స్ ఎ లాట్. అసలు మీ వల్ల చాలా సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అయ్యారు మీ ఇంటర్వ్యూ. నేను అనుకున్నాను అసలు ఏంటి ఈ లైఫ్ ఏంటి ఇక్కడ ఇవిడ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నానని చెప్పారు. అది నిజమా, అంత జెన్యూనా అంటే నేను బయట చూసిన లైఫ్ వేరు. చాలామంది నేను చూశాను కదా. సో వాళ్ళంతా వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. ఈరోజు నేను ఒక పర్సన్ని కలుస్తున్నాను, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఏమైనా ఉంటుందని అనుకున్నాను. కానీ నా లైఫ్లోనే ఒక బెస్ట్ పర్సన్ని కలిసిన ఫీల్ అయితే నాకు ఉంది. సో డెఫినెట్గా సుబ్బు మళ్ళీ కలుద్దాం, వస్తాను షూర్, అసలు వదలదు. సో మళ్ళీ ఒక పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటాము త్వరలోనే. మన ఛానల్లో నేను పర్సనల్ ఇంటర్వ్యూ పోస్ట్ చేస్తాము. సో అందరూ కూడా సుబ్బుకి సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం వల్ల ఇంకా కొంతమందిలో చేంజ్ వస్తుంది. అది ఎలా ఏంటి అన్నది మనం ఇంటర్వ్యూలోనే చూద్దాం. సుబ్బుతో ఉన్నాం. సుబ్బలక్ష్మి చాలా నైస్ పర్సన్, బెస్ట్ పర్సన్ నా లైఫ్లోనే. ఎందుకంటే సుబ్బు మాట అంటున్నాను, నేను బయట చూశాను అనమాట, ఎలా ఉంటారు ట్రాన్స్ పర్సన్స్, ఎలా ఉంటారు అన్నది చూసాము. ప్రతి ఒక్కరు కూడా పోర్ట్రేట్ చేయడం కూడా వాళ్ళని ఎలా అంటే మనీ కోసం ఏదైనా చేస్తారు అన్నట్టు ఉంటుంది. బట్ ఈరోజు నేను సుబ్బుని కలిసిన తర్వాత మనీ అన్నది మ్యాటర్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది మనకు చాలా అవసరం. ఇది మన దగ్గర ఉన్నది అంటే చాలు, మనకు ఆటోమేటిక్గా అన్నీ మన చుట్టూ ఉంటాయి అన్నట్టు ఉంటుంది. సో ఈరోజు మీతో మాట్లాడిన తర్వాత నాకైతే అదే అర్థమైంది. ఒక 70-80 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అంటే, ఆ స్టేజ్కి వెళ్ళారు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది అన్నది అయితే నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను. మీకు కూడా త్వరలో మళ్ళీ మన ఛానల్లో ఒక పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకొని నేను మీకు చెప్తానండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే మన సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుందని అయితే నేనైతే బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది నాకు? అదే చెప్పండి, నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఇది ఇంటర్వ్యూలో కాకుండా ఒక ఫ్రెండ్తో కన్వర్జేషన్ లాగా. మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా ప్రొవోకింగ్గా ఉన్నాయి, అంటే ఆలోచించే విధంగా ఉన్నాయి. అంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్, ఎటువంటి క్వశ్చన్ బయట మనం రెగ్యులర్గా చూడము. ఐమ్ రియలీ హ్యాపీ. యూ లుక్ బ్యూటిఫుల్ యాజ్ వెల్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు.